మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు కడియం మండలం వేమగిరి గ్రామంలో వేమగిరి గట్టు నందు జీపీ మరియు ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులు 65 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు డ్రైనేజీకి శంకుస్థాపన చేశారు. దేవి జనార్దన్ నగర్ నందు జీపీ మరియు ఎన్ఆర్ఈజీబీఎస్ నిధులు 1 కోటి రూపాయలతో నిర్మించే సీసీ డ్రైనేజీకి శంకుస్థాపన చేశారు. జక్కంపూడి నగర్ నందు జీపీ మరియు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మించుట, అలాగే వేమగిరి తోటనందు జీపీ ఎంజీఎన్ఆర్జీఎస్ మరియు రూడా నిధులు 1.80 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు ప్రధాన డ్రైనేజీ నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల నుండి అభిప్రాయాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక అంగన్వాడీ సెంటర్ను సందర్శించి పిల్లలకు అందించే పౌష్టికాహారాన్ని పరిశీలించారు. అంగన్వాడీ సెంటర్ను ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నడుపుతున్న అంగన్వాడీ టీచర్ను అభినందించారు. నాయకులందరూ కూడా ఇంటింటికి రావడం జరుగుతోంది. ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగిన పరిణామాలు, జరుగుతున్న విధానాలు, తీసుకున్న నిర్ణయాలు, అమలు జరుగుతున్న విధానం మీద ప్రజల మధ్యకి వెళ్లే లక్ష్యంగా మనం ఉంటున్నాం. గత 5 సంవత్సరాల పరిపాలన స్తంభించిపోయింది. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, కాలువలు కానీ, పంచాయతీ డబ్బులు కానీ అన్ని పట్టుకోలేదు. సంక్షేమ ముసుగులో దోపిడీ చేశారు. ఇవాళ దానికి భిన్నంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం అమలు చేస్తున్నాం. ఇవాళ ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ వెనకబడకుండా చూసుకుంటున్నాం. గత 2 సంవత్సరాల కాలంలో 1,80,000 కోట్ల రూపాయలు, 1,80,000 కోట్లు సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా పెన్షన్ స్కీములు. మీకు తెలుసు, పెన్షన్ ఇవాళ 22 రకాల పెన్షన్లు దాదాపుగా మనం ఇస్తా ఉన్నాం. 4 అంచెలుగా. ఒకటి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. అలాగే చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు, మత్స్య కార్మికుడికి 20,000 రూపాయలు, ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇలా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఊళ్ళో కానీ డబ్బులు ఇస్తూ ఉన్నాం. చర్చల్లో పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ భారతదేశంలో ఎక్కడా లేనని పెన్షన్లు మనం ఇస్తున్నాం. 60 లక్షల పెన్షన్లు నెల 1వ తారీఖు ఇస్తున్నాం. 4,000 రూపాయలు, 1,000 రూపాయలు కూడా లేదు. అనేక రాష్ట్రాల్లో 1,000 రూపాయలు, 500 రూపాయలు కూడా లేదు. అలాంటిది 4,000 రూపాయలు మనం ఇస్తున్నాం. వికలాంగులకు 6,000 ఇస్తున్నాం. కాల్షియం వ్యాధిగ్రస్తులకు కానీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 10,000 ఇస్తున్నాం. మంచాన పడిపోయిన పూర్తిగా ఎవరో చూసే దిక్కుమొక్కలేని 15,000 ఇస్తున్నాం. ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఇంత సంక్షేమం ఎక్కడ అమలు చేయాల. మరోవైపు తల్లికి వందనం కింద మనం ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది బిడ్డలున్నా వేస్తున్నాం. 4 ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా 15,000 రూపాయలు, 2,000 స్కూల్కి, 13,000 తల్లికి ఇచ్చాం. ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్నారు. 2 సంవత్సరాలుగా 20,000 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెట్టి తల్లికి వందనం ఇచ్చాం. అలాగే పాఠశాలను అభివృద్ధి చేస్తాం. పాఠశాలలో పుస్తకాలు కానీ, నోట్ బుక్స్ కానీ, బట్టలు కానీ, బూట్లు కానీ, బెల్ట్లు కానీ అన్నీ ఉచితంగా ఇస్తున్నాం. మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. జూనియర్ కాలేజీలో కూడా మధ్యాహ్న భోజనం అందరూ చేసి వారిని ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. విద్యారంగంలో పెనుమార్పు వచ్చింది. హాస్టల్స్ అన్ని బాగు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వాళ్ళ బీసీ హాస్టల్స్ కానీ, ఎస్సీ హాస్టల్ కానీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. రైతులకు 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలవుతుంది. రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభావ పథకం కింద మహిళలకు ఉచిత 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం అవుతుంది. త్వరలో నగదే ఇస్తారు. గ్యాస్ సిలిండర్కి ఇచ్చేదానికి ఒకటి ఇక ముందు ఒకే సంవత్సరం 3 బండ్లు కూడా నగదు ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలో అది కూడా అమలు అవుతుంది. అలాగే చెప్పినవన్నీ అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ బండ్లు ఇవ్వటం, ఉచిత బస్సు ప్రయాణం అన్నీ కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒకటి రాబోయే పుష్పాల నాటికి మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంలో మేము పనిచేస్తున్నాం. నిధులు ఇబ్బంది ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తెచ్చి మనం సంక్షేమాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇవాళ ఎంఎన్ఆర్జీఎస్ పంచాయతీ నిధులు తక్కువ ఉండేవి. ఈ మధ్య రూపచంద్ర గారు వచ్చిన తర్వాత పంచాయతీ నిధులన్నీ డిక్లరేట్ చేసి కొంత పన్నులు వసూలు చేసి లైన్లో పెట్టాం. దాని ఫలితంగా ఇవాళ 4,30,00,000 రూపాయలు పనులుతున్నాయి. ఎంఎన్ఆర్జీఎస్ కానీ, రూడా గ్రాంట్ కానీ, లేకపోతే పంచాయతీ నిధులు కానీ 4,30,00,000 పని చేస్తున్నాం. ఇంకా బ్యాలెన్స్ కూడా ఇంకో 70 లక్షలు, 80 లక్షలు కూడా చేయడానికి సెక్రటరీగా సిద్ధంగా ఉంది. ఎక్కడ లేదనకుండా మెజార్టీ ఇచ్చి నిలబెట్టింది మీరు. ఆ రోజున 1000 మెజార్టీ మండలంలో, కానీ మీ మెజార్టీ నాకు మెజార్టీ. నిన్నైతే 2,000 నేను ప్రభుత్వం పోయినప్పుడు కూడా 2,000 మెజార్టీ ఇచ్చారు. నేనే మర్చిపోను. ఇక్కడ అక్కడ కూడా వేమగిరిని రేపు కార్పొరేషన్లో మెర్జర్ చేస్తానని పెట్టారు. అవునా కాదో అక్కడ కొట్టైనా సరే ఎలక్షన్ మాత్రం పెట్టిస్తాను. 100% ఎలక్షన్ పెట్టిస్తాను. ఎందుకంటే లోకల్ బడి ఎలక్షన్ ఉండాలి. కలిపి కానీ కలపకుండా కానీ ఎలక్షన్ బడి ప్రతినిధులు ఉండాలి. దానికి ప్రతినిధులు ఉండాలి.
బాబు విస్తరిస్తాం. ఇవాళ కాలువ రోడ్డు కూడా శాంక్షన్ పెట్టాం. గతంలో వేసాం, కాలువ రోడ్డు కూడా శాంక్షన్ పెట్టాం. ఈ కాలువ రోడ్డు కూడా కడిగిన దాకా వేసేదాన్ని పెట్టాం. అది కూడా పుష్పాల గ్రాంట్లో వస్తుందని ఆశిస్తా ఉన్నాం. రెండోది హౌసింగ్ ఏమైంది, గతంలో నేనే 20 ఎకరాలు లెవెల్ చేయించాను. కార్పొరేషన్ ద్వారా లెవెల్ చేయించాను, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా లెవెల్ చేయించాను. చేయించిన తర్వాత ఏమైంది,